audio jungle. ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి చాలా ఆనందంగా పిల్లల చదువు దగ్గర నుంచి చాలా బాగా చేసే పరిస్థితికి వచ్చారు. అన్నింటికంటే ఫిన్లాండ్ అనే దేశం ఉంది. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనంద సూచిక ఒకటి పెట్టి ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో అలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం. అందులో భాగమే ఈ టూరిజం ప్రమోషను, అందులో భాగమే ఈరోజు మనం చేసే కార్యక్రమాలు. ఈరోజు వ్యవసాయం ఉంది. భారతదేశంలో 3% ఈ సంవత్సరం వ్యవసాయంలో అభివృద్ధి అయితే 6 రెట్లు 18% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే పట్టుదల చూపించిన చొరవ. ఇంకో పక్క ఇండస్ట్రియలైజేషన్కి వెళ్తున్నాం, ఇంకో పక్క టూరిజానికి సర్వీస్ సెక్టర్కి వెళ్తున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ఈరోజు మనం 10.5%తో గ్రోత్ అవుతా ఉంటే టూరిజంలో 19% గ్రో అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. టూరిజంలో అనేక అవార్డ్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్గా నేషనల్గా చాలా అవార్డ్స్ వచ్చాయి. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఫెస్టివల్స్ పెట్టడం కానీ, ఇంకో పక్క హోటల్స్ కూడా ఎక్కువ ప్రమోట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం టూరిజాన్ని ప్రమోట్ చేస్తూనే మనకు ముందుకు పోయే సమయంలో ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రం ఉంది. ఇటీవల జరిగే పరిణామాలన్నీ మీరు చూస్తున్నారు. ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఎన్డీఏలో భాగస్వాములుగా మనం కూడా చేరాం. దానికి కారణం రాష్ట్రానికి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, హేతుబద్ధత లేని విభజన చేసింది, నష్టపోయాం. ఈ నష్టంలో మళ్లీ భర్తీ చేసుకోవాలంటే కేంద్రంలో ఉండే ఏదో ఒక పార్టీ మనకు సహకరించాలి. అందుకనే ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పటికే ప్రజలు ఓట్లేశారు. తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ 2 ఎన్నికల్లో రిజల్ట్స్ చూస్తే ఆ రోజు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకా ఒక 15 సీట్లు ఎక్కువ మనం గెలిచేవారం. ఆ విషయం మీకు స్పష్టంగా గుర్తుండాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించాను. ఈ రాష్ట్రం బాగుపడాలి, కేంద్రం సహకరించాలి. ఆ రోజు విభజన చేశారు, చాలా సమస్యలున్నాయి, అందుకనే మనం పొత్తు పెట్టుకున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నేను కేంద్రాన్ని ఒకటే అడిగాను ఆ రోజు ఈరోజు. విభజన చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అందులో చాలా అంశాలని పొందుపరిచారు. ఇంకో పక్కన విభజన బిల్లు పాస్ కావాలనుకున్నప్పుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు బీజేపీ కూడా అడిగారు. హైదరాబాద్ ఉంది, ఆదాయం అంతా హైదరాబాద్లో పోతా ఉంది. కాబట్టి మళ్లీ రాష్ట్రం బాగుపడాలంటే, ఆర్థికంగా నిలబడాలంటే మనం ప్రత్యేక హోదా తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఆ రోజు ఇవ్వడానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు. ఈరోజు ఆ విషయమే నేను అడిగాను. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, 4 బడ్జెట్లు చూశాను, 5వ బడ్జెట్ కూడా వచ్చింది. 5వ బడ్జెట్లు కూడా మన ఆంధ్ర రాష్ట్రం పేరు కానీ మనకు రావాల్సిన ప్రాజెక్టులు పెట్టకపోతే ఇంకా లాభం లేదని గట్టిగా అడగడానికి నిర్ణయించుకొని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను నిలదీస్తే ఎన్డీఏ గవర్నమెంట్కి బాధగా ఉంది. బడ్జెట్ చూస్తానే అడిగాను. అడిగిన తర్వాత ఏమాత్రం స్పందించకపోతే పార్లమెంట్లో నిలదీశాం. సెషన్ అయింది, మళ్ళా సెషన్ పెడితే మళ్ళీ ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు.
ఆ రోజు మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పాను. ఆ రోజే జైట్లీ గారు సమాధానం చెప్తూ స్పెషల్ స్టేటస్ ఇవ్వం, ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని గట్టిగా చెప్పిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను, ఇంకా లాభం లేదు, మన మంత్రులు కూడా ఉండే లాభం లేదనే ఉద్దేశంతోనే మంత్రి మండలి నుంచి మన మంత్రులు రాజీనామా చేశాం. నెక్స్ట్ డే ప్రధానమంత్రి ఫోన్ చేసి అడిగినప్పుడు మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఆనాటి పాలనలో మాకు అన్యాయం జరిగింది, ఈ రోజు మీరు కూడా మమ్మల్ని మోసం చేశారని ప్రజలు విశ్వసిస్తున్నారు, మేం మోసపోయామని మేం బాధపడుతున్నాం, న్యాయం చేయాలని గట్టిగా చెప్పాను. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ ఫైనాన్షియల్ బిల్లు వస్తే మనకు న్యాయం చేయలేదు. అది చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎన్డీఏలో మనం భాగస్వాములు కావడం తప్పని ఆ రోజే దాన్ని కూడా ఇది చేశాం, బయట వచ్చాం. మరుసటి రోజు ఆ రోజే మనం అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క ఇలాంటి విషయాల్లో మీరు ఆనందంగా ఉంటూనే ఇంకో పక్క రాజీ లేని పోరాటం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మనకిచ్చింది ఆత్మగౌరవం, నేను మీకు ఇచ్చింది ఆత్మవిశ్వాసం. ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనకు సహకరించినా సహకరించకపోయినా అభివృద్ధి ఆగదు, తప్పకుండా కేంద్రం చేసి తీరాలి, చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టమని చెప్పి కూడా మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు నేను చేసే పోరాటం భావితరాల భవిష్యత్తు కోసరం, మన పిల్లల కోసరం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసరం. నేను గట్టిగా నిలదీస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మన మీద ఎదురుదాడి చేస్తున్నారు, రాష్ట్రం మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీల్ని వాళ్ళు అండగా పెట్టుకుని వాళ్ళని మన మీద పురుకొల్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా ఏమాత్రం కూడా ఎన్నికబోయే సమస్య లేదు. మీరందరూ చూశారు, 4 సంవత్సరాలు వెయిట్ చేశాను, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. ఎప్పుడైతే ఫలితం లేదనుకున్నాక మనకు అన్యాయం చేస్తున్నారని ధృవీకరించుకున్న తర్వాత గట్టిగా అడగడం మొదలుపెట్టా. నేను ఒకటే చెప్తున్నా, నేను పట్టితే ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టే సమస్యే ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను చేసే పోరాటం సబబైన పోరాటం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అనుకుంటే గట్టిగా అవునని చెప్పండి, గట్టిగా చేతులు పైకెత్తి మీ ఆమోదాన్ని తెలియజేయండి. నేను పోరాటం చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది హక్కుల కోసం చేసే పోరాటం, న్యాయ పోరాటం, ధర్మ పోరాటం. అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎదిరించవలసిన అవసరం కూడా ఉంది. కొంతమంది అడుగుతున్నారు 4 ఏళ్లు మీరు ఎందుకు చేయలేదని. ఆ రోజు పొత్తు పెట్టుకున్నది న్యాయం చేస్తారని. 4 సంవత్సరాలు 29 సార్లు వెళ్ళాను. చెప్పిన మాట మీద ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలబడలేదు. తిరుపతిలో చెప్పారు, అమరావతి సాక్షిగా చెప్పారు, మీటింగుల్లో చెప్పారు. కానీ ఈరోజు మనల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, తెలుగుదేశం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో ఇంకొకరు ఉంటారని వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటున్నారు. మొన్ననే మీరు చూస్తే 4 సంవత్సరాలు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి జనసేన అధినేత యూటర్న్ తీసుకొని నన్ను విమర్శిస్తాడు. ఈ సమయంలో మీరు చేయాల్సింది కేంద్రం పైన పోరాడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం తరపున నేను పోరాడుతున్నా.
మొన్న అందుకనే ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టాను. అందరిని రమ్మన్నాను. అందరూ సహకరించారు. రాని వాళ్ళు చూస్తే బీజేపీ రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, జనసేన పార్టీ రారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.